నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఆక్వా చెరువులను పరిశీలించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అనంతరం ఆక్వా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ పక్క పెరిగిన ఫీడ్ ధరలు ఆక్వా రైతులకు షాక్ ఇస్తుంటే మరోవైపు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు కాకాని. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫీడ్ ధరలు పెరిగితే సమీక్షలు నిర్వహించేవాళ్ళమని, కానీ ఇవాళ ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాని. ఎన్ని విధాల ఆక్వా రైతులు చేపలకు సంబంధించినటువంటి సాగు చేసేటువంటి రైతులు నష్టపోతున్నారంటే, ఒక పక్కేమో ఫీడ్ ధరలు పెరిగాయి, ఒక పక్కేమో ఇస్తానన్నటువంటి కరెంట్ ఛార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు, ఒక పక్కేమో హార్వెస్టింగ్ సీజన్ వచ్చేటప్పటికి ముఖం చాటేసి మేము తీసుకుంటాము అని చెప్పి రైతులను సతాయించి వాళ్ళ దగ్గర రేటు తగ్గించి ఏదో ఒకటి పాపం మేము అమ్మేస్తే చాలు అనేటువంటి దగ్గరికి రైతులను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దళారీలు వ్యాపారులు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ముప్పటిగా పాపం కరెంట్ ఛార్జీలు పెరిగి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే బేఖాతరు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఫీడ్ తయారీదారులు వస్తున్నారని పాపం రైతులు మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తున్నాడు ఆ విషయంలో. కాబట్టి అన్ని విధాల రైతులు దోపిడీకి గురవుతున్నాడు, మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఈరోజు బేరీజు వేసుకుంటున్నారు. రైతులకు అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులు అన్ని విధంగా దోపిడీకి గురవడానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.